శ్రీమాత్రే నమః. భగవద్బంధువుడా నమస్సుమాంజలి. గురుదేవుల పాద పద్మాలకు శిరసాష్ట నమస్కారాలు. గురుర్దేవో మహాదేవో గురుదేవ సదా శివ. గురుదైవ పరం నాస్తి తస్మై శ్రీ గురవే నమః. గురుదేవుల పాదాలకు శిరసాష్ట నమస్కారాలు. ఈ రోజున చెప్పబోయే విషయం ఏమిటంటే కనుక అష్టమి. చాలా చాలా శ్రేయస్కరమైన అష్టమి, అనఘాష్టమి అని అంటారు. 12వ తారీఖు 12వ నెల 2025 శుక్రవారం అష్టమి. చాలా చాలా ప్రత్యేకమైన అష్టమి. స్వామివారికి మొన్న అష్టమి జరిపించుకున్నారు కదా, ఈ అష్టమి కూడా ప్రత్యేకంగా పూజా కార్యక్రమం జరిపించుకోవాలి. ఎందుకంటే కనుక కాలభైరవ స్వామికి అత్యంత ప్రీతికరమైంది. ఈ అష్టమి రోజు నెగటివ్ ఎనర్జీ గృహం నందు అనుకూలంగా లేకుండట, రావాల్సిన పైకం చేతికి అందకుండా ఉండట, మనసు ప్రశాంతంగా లేకుండా ఉండట, ఏదో నెగటివ్ ఎనర్జీతో బాధపడుతున్న వారు ఖచ్చితంగా కూష్మాండ దీపాన్ని వెలిగించండి. ఆరోగ్యపై సమస్య ఉన్నవారు కాకరపైన దీపం వెలిగించండి. గృహం నందు ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వారు నిమ్మకాయలతో దీపారాధన చేయండి. నిమ్మకాయల పైన స్వామివారికి ప్రతి ఒక్కరు కూడా ఈ అష్టమి రోజు తెల్ల జిల్లెడు దండ కానీ, తెల్ల జిల్లెడు ఆకులు కానీ, తమలపాకులతో కానీ, నిమ్మకాయలతో కానీ దండ వేయడం వల్ల అఖండ దుష్ట సంహారం జరుగుతూ ఉంటుంది. అంటే నెగటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది. మన మీద ఉన్న నెగటివ్ ఎనర్జీ. ఎవరైతే మనకి నెగటివ్ ఎనర్జీ అంటే కనుక తెలియని బ్లాక్ మ్యాజిక్ అంటారు కదా, అవి చేసినా కూడా ఈ రోజున ఈ స్వామివారికి అర్పించడం వల్ల మంచి ఫలితం వస్తూ ఉంది. అంతేకాకుండా ఈ రోజున కాలభైరవ స్వామికి అర్చించి సాయంకాలం వరకు ఉపవసించి నల్ల శకున కుక్కకి పాలన్నం కలిపి పెట్టండి. ఇలా పెట్టడం వల్ల కూడా తెలుసా, మీకు మనసులో ఉన్న ఆలోచన విధానం మారడము, ప్రశాంతమైన వాతావరణం ఉండడము, గృహం నందు మీకు అన్ని విధాలుగా అనుకూలంగా జరుగుతూ ఉంటుంది. కావున ఈ అష్టమిని ప్రతి ఒక్కరు కూడా జరిపించుకొని సుఖంగా సౌఖ్యంగా ఉండాలని మనసా వాచా కర్మణ ధ్యానిస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా ఓం శ్రీ కాలభైరవ స్వామినే నమః అని స్మరిస్తూ ఉండండి. కూష్మాండ దీపం పెట్టేవారు మాత్రం ఖచ్చితంగా మీరు పాటించవలసిన నియమాలు ఎలా చేయాలి అంటే కనుక ఖచ్చితంగా ఆ రోజున మీరు దేవాలయం వెళ్ళినప్పుడే గుమ్మడికాయ కట్ చేయాలి. స్త్రీలు మాత్రం గుమ్మడికాయ కట్ చేయడానికి అర్హత ఉండదు. చాలామంది ఇంకా ముందు రోజే మొత్తం ప్రిపేర్ చేసి పెట్టుకుంటారు. అలా ఎప్పుడు చేయకండి. గృహం నందు నీట్గా గృహమంతా శుభ్రపరచుకొని ఇంట్లో దీపారాధన చేసిన తర్వాతనే గృహం నుంచి బయటికి వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు గుమ్మం పైన ఏం పోయాలంటే కనుక కల్లుప్పు అటుక పిటికిడి ఇటుక పిటికిడి పోసిన తర్వాత నిమ్మకాయ కడిచి కుంకుమ అద్ది గడప పైన పెట్టండి. పెట్టి గడపకి అటు ఇటు దీపారాధన చేసి 2 అగరబత్తులు వెలిగించి బెల్లముక నైవేద్యం పెట్టిన తర్వాతనే మీరు ప్రతి ఒక్క దేవాలకు వెళ్ళి పూజా కార్యక్రమం జరిపిస్తే మంచి రిజల్ట్ వస్తుంది. ఇంట్లో అనేది అనుకూలంగా లేకుండా ఇంట్లో గృహం నందు నిద్రిస్తున్నప్పుడు తల్లిదండ్రులు పోయి చేయడం వల్ల కూడా తెలుసా అనేది అనుకూలంగా ఉండదు. ప్రతి ఒక్కరు కూడా శుభ్రమయ్యి ఉండగా మీరు గృహం నుంచి బయటకు వెళ్ళాలి. గుమ్మడికాయ నీటిగా కట్ చేసి ఉన్న గుజ్జు అంతా నీటిగా తీసి నిండుగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టేసి 2 ఇస్తరాకునందు కల్లుప్పు నవధాన్యాలు, ఈ రోజున మాత్రం నవధాన్యాలు పోసి అందులో పెట్టేసి నల్ల నువ్వులు గుమ్మడికాయ లోపల వేసి నిండుగా నూనె పోసి పెద్దని ఒత్తులు వేసి దీపారాధన వెలిగించి బెల్లముక కానీ, దానిమ్మ పండు కానీ, స్ట్రాబెర్రీ కానీ, చెర్రీస్ కానీ ఎరుపు కలర్ ఉండే పదార్థాన్ని నివేదించి లేకపోతే ఇంకా బెల్లముక్కని అక్కడ నీసం పెట్టేసి మీరు మనసా వాచా కర్మణ ధ్యానించుకొని స్వామివారికి పూజా కార్యక్రమం జరిపించుకొని ఇంకా ఎలాంటి వస్తువులు కూడా ఇంటికి మాత్రం తీసుకురావద్దు. ఓన్లీ ఉమ్మెంతకాయలు దండ వేసి అర్చకుడు ఇచ్చేటనుకో అవి తీసుకురండి. నిమ్మకాయలనే తీసుకొని వచ్చి ఇంటి గుమ్మం బయట కట్టిన తర్వాతనే గుమ్మం లోపల కడుగు పెట్టాలి. ఖచ్చితంగా ఇలాంటి పాటించండి. ప్రతి ఒక్కరు కూడా సుఖంగా సంతోషంగా ఉండండి. ఆ స్వామి కృప అందరిపై ఉండాలని మనసా వాచా కర్మణ ధ్యానిస్తూ ఉన్నాను. మద్యం ఎవరైతే అభిషేకం చేయాలనుకున్నారో నీలాఫర్ హాస్పిటల్ దగ్గర
కాలభైరవ టెంపుల్ ఉంటుంది. ఖచ్చితంగా అక్కడ మద్యంతో అభిషేకం చేస్తూ ఉంటారు. కావున అక్కడికి వెళ్ళి కూడా చేసుకున్నానుకో చాలా శ్రేయస్కరము. శ్రీమాత్రే నమః.